ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను ఏపీ సిఐడి విచారణ చేస్తోంది. హైకోర్టు ఆదేశాలతో సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ సాగుతోంది. సిఐడి ఆఫీసులోని హెచ్ బ్లాక్ లో 3rd ఫ్లోర్ లో లోకేష్ ని విచారణ చేస్తున్నారు. కోర్టు సూచనల ప్రకారం 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ విరామం ఇచ్చారు. ఇక సిఐడి కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, శివ అందిస్తారు, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, లోకేష్ ను సిఐడి ఏ అంశాల గురించి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేఖ, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ని ఈరోజు ఉదయం 9:55 ఆయన ఆంధ్రప్రదేశ్ సిట్ కార్యాలయానికి, అంటే సిఐడి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. 5 నిమిషాల ముందుగానే ఆయన చేరుకున్నారు. 10:25 విచారణ ప్రారంభమైంది. ఏఎస్పీ జయరాజ్ నేతృత్వంలో 3గురితో కూడుకున్న బృందం ఆయన్ని విచారణ ప్రారంభించారు. దాదాపుగా 10:25 నుంచి 12:55 వరకు లోకేష్ విచారణ కొనసాగింది. ప్రస్తుతం ఆయన లంచ్ విరామం కేటాయించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా లోకేష్ లంచ్ విరామం అని చెప్పారు. కొద్దిసేపు క్రితమే లోకేష్కి 12:45 సమయంలో లంచ్ బాక్స్ కూడా సిట్ కార్యాలయానికి పంపించారు పోలీసులు. ఇక ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏకి సంబంధించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కానీ వీరిద్దరూ ఉన్నా కానీ ఏదైతే సిఆర్డీకి సంబంధించి అమరావతి ల్యాండ్ పూలింగ్, అసైన్మెంట్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రస్తుతం అభియోగాలు ఉన్నాయి. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఏదైతే లింగాయపాలెం నుంచి మందడం, వెలగపూడి గ్రామాల ప్రాంతం నుంచి కూడా సాగిన ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అలైన్మెంట్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఉండవల్లి కరకట్ట సమీపంలోకి రావాల్సిన అలైన్మెంట్ మార్పులు చేర్పులు గల ప్రధానమైన కారణాలు ఏంటి, సిఆర్డీకి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అధికారులు మంత్రి నారాయణతో పాటుగా సిఆర్డీ అధికారులు, రెవెన్యూ అధికారులు అనేక సందర్భాల్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఆ రోజు మీరు ఏ హోదాతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు, మీరు పాల్గొవాల్సిన అవసరం ఏంటి, ఎవరు మిమ్మల్ని ఆ సమావేశానికి పిలిచారు, ఆ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే ప్రశ్నలతో పాటు జూన్ 30, 2019 ఏదైతే అమరావతి ప్రాంతంలో హెరిటేజ్కి సంబంధించి 9.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అదే సంవత్సరం నవంబర్, డిసెంబర్లో రాజధాని అమరావతిగా 29 గ్రామాల అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఏ ప్రాంతంలో రాజధాని వస్తుంది, ఎక్కడ రాజధాని వస్తుంది, ఎక్కడ సీడ్ క్యాపిటల్ వస్తుంది, ఎక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది అని మీకు తెలియటం మూలంగానే మీరు ఆ ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశారా? అలాగే కొనుగోలు చేసిన సమయంలో హెరిటేజ్ కంపెనీలో మీరు ఏ హోదాలో ఉన్నారు, కొనటానికి సంబంధించిన మనీని ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు, అది ఎవరి ద్వారా లబ్ధి పొందారు, దీంతో పాటుగా నారాయణ కుటుంబ సభ్యులు, హెరిటేజ్ కంపెనీ, లింగమనేని రమేష్ వీరికి లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది, అసలు రాజధాని ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్లో ప్రధానంగా వీరందరికీ మీరు లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఏం కనిపిస్తూ ఉంది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి దాదాపుగా మొదట అనుకున్నది సింగపూర్ మాస్టర్ ప్లాన్ మీరు ఎంపిక చేసుకున్నారు. ఆ మాస్టర్ ప్లాన్ కాకుండా మళ్ళీ దాదాపుగా 4 కిలోమీటర్లు మార్చి అలైన్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే అంశాలకు సంబంధించి కూడా సిఐడి అధికారులు లోకేష్ని ఇప్పటివరకు ప్రశ్నించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే వీటికి సంబంధించి లోకేష్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదనేది కూడా తెలుస్తూ ఉంది. రేఖ, శివ, అయితే ఈ విచారణ అనేది సాయంత్రం 5 గంటల వరకు లాయర్ సమక్షంలో కూడా నిర్వహిస్తున్నారు. అయితే సిఐడి దర్యాప్తు అధికారిని మార్చినట్లుగా కూడా మనకు అప్డేట్ అందుతోంది. ఈ మార్పుకు గల కారణాలేంటి? ఏ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించారు? ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా సిట్ అధికారి సిఐడి ఏఎస్పీ జయరాజ్ నేతృత్వంలో ఇప్పటివరకు కూడా ఈ కేసు విచారణ కొనసాగింది. అయితే ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒకవైపు హైకోర్టులో, మరొక వైపు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో, మరొక వైపు సిట్ ఎవరైతే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్నారో చంద్రబాబు, లోకేష్, నారాయణ బంధువులు, లింగమనేని, దాదాపుగా ఒక 40 మందిని దీంట్లో నిందితులుగా ఐడెంటిఫికేషన్ చేశారు. సో వీరందరికీ నోటీసులు సర్వ్ చేయడంతో పాటుగా ఇటు కోర్టు కేసులకు సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతా ఉందని చెప్పి కూడా ఆయన్ని విచారణ అధికారిగా తప్పించి కేవలం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, అంటే కోర్టు వ్యవహారాలు, నోటీసు సర్వ్ తదితర అంశాలకు సంబంధించి మాత్రమే ఆయన్ని చేస్తూ కూడా కొద్దిసేపు క్రితమే ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆయన ప్లేస్లో ఏఎస్పీ స్థాయి
స్థాయి నుంచి డిఎస్పీ స్థాయికి ఐఓ అధికారిని కూడా మార్చారు. గతంలో జయరాజ్ ఏఎస్పీ స్థాయి అధికారి, కానీ ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన అధికారి విజయభాస్కర్ మాత్రం డిఎస్పీ స్థాయి అధికారి. ఈయన్ని ప్రస్తుతానికైతే విచారణ అధికారిగా అంటే ఐఓగా నియమించారు. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణ మాత్రం ప్రస్తుతం ఉన్న అంటే గతంలో ఉన్న అడిషనల్ ఎస్పీ జయరాజ్ నేతృత్వంలోనే బృందం లోకేష్ని అయితే అధికారులు ప్రశ్నల పరంపర అయితే కొనసాగించారు. రేఖ రైట్, ఈ అధికారి మార్పుకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి? అదేవిధంగా విచారణ జరుగుతున్న సిఐడి ఆఫీస్కి సంబంధించి అక్కడికి టీడీపీ శ్రేణులు ఎవరైనా చేరుకున్నారా? ఈ ప్రాంతానికి సంబంధించి కూడా మొత్తం 30 యాక్ట్తో పాటు 144 సెక్షన్ని పూర్తి స్థాయిలో అమలు చేశారు. ఏదైతే తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి సంబంధించి లోపల ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో సిట్ అంటే ఒక ప్రైవేటు అపార్ట్మెంట్లో కూడా ఒక బ్లాక్ అంటే 5 ఫ్లోర్ల భవనాన్ని సిట్ అధికారులు రిలీజుకు తీసుకొని దాంట్లో కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కుంచనపల్లికి సమీపంలో అంటే మెయిన్ రోడ్డు జాతీయ రహదారి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి 2 కిలోమీటర్ల లోపలికి ఈ భవనం ఉంటుంది. సో పూర్తి స్థాయిలో తాడేపల్లి బైపాస్ మెయిన్ రోడ్డు మించే పోలీసులు మొత్తాన్ని ఆపివేశారు. ఉదయం లోకేష్ వచ్చే సమయంలో టీడీపీ నేతలు కార్యకర్తల అభిమానులు ఆయన కాన్వాయ్ వెనుక భారీగా చేరుకున్నారు. కానీ వాళ్ళని తాడేపల్లి బైపాస్ దగ్గరే పోలీసులంతా నిలువరించారు. లోకేష్ ఒక్క వాహనాన్ని మాత్రమే లోపలికి అలౌ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విచారణ అధికారిని మార్చడానికి సంబంధించి కూడా ఒక విభిన్నమైన అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అధికారి తాను విచారణ చేపట్టలేనని చెప్పడం మూలంగానే విచారణ అధికారిని మార్చామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. కానీ టీడీపీ మాత్రం కావాలనే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కక్షపూరితంగా వ్యవహరించారు. కానీ మరొక అధికారి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారిని నియమించుకొని పూర్తి స్థాయిలో లోకేష్ అందులో చెప్పినా చెప్పకపోయినా ఆయన చెప్పినట్లు కూడా రాసుకొని ఆయనతో పాటు మరి కొంతమందిని నిందితులుగా చేర్చే ప్రయత్నం చేసేలో భాగంగానే వీరందరినీ కూడా లోకేష్ సంబంధించి చేర్చే ప్రయత్నంలో భాగంగానే విచారణ అధికారిని మార్చినట్లు కూడా టీడీపీ వర్గాలు అయితే బగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపుగా సంవత్సరంన్నర కాలం నుంచి కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ ఈ కేసులో ఏవన్గా ఉన్న మాజీ మంత్రి నారాయణ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకోవడం, మెడికల్ బెయిల్ తీసుకున్న పరిస్థితి కూడా ప్రస్తుతం బయట ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సంవత్సరాల కాలంగా లేని అంశాన్ని ఇప్పుడు తెర మీదగా తీసుకొచ్చి చంద్రబాబుని లోకేష్ని ఇందులో నిందితులుగా చేర్చిన తర్వాత విచారణ అధికారిని మార్చవలసిన అవసరం ఏమిటనేది కూడా టీడీపీ శ్రేణులు అయితే ప్రభుత్వం తీరు పట్ల మండిపడుతున్నాయి. కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కక్షేపూరితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కొంతమందిని అలాగే చంద్రబాబు కుటుంబ సభ్యులు కొంతమందిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసే దానిలో భాగంగానే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా టీడీపీ నేతలైతే ప్రభుత్వ తీరుపై మండిపడతా ఉన్నారు. రేఖ రైట్, శివ, అయితే ఈ కేసుకు సంబంధించి రింగ్ రోడ్ కేసుకు సంబంధించి మొత్తం ఇప్పుడు లోకేష్ అయితే A14గా ఉన్నారు. అయితే మిగతా వారందరికీ కూడా నోటీసులు సర్వ్ చేశారా? వారి విచారణకు సంబంధించిన ఏదైనా అప్డేట్స్ ఉన్నాయా? అదేవిధంగా కొత్తగా మరొక 4 పేర్లను కూడా చేర్చినట్లుగా కూడా తెలిసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే నిన్న ఏపీసీఐడికి సంబంధించి మొన్న ఏసీబీ న్యాయస్థానంలో మాజీ మంత్రి నారాయణ సతీమణి, వారి బంధువులు, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె, ఆయన కోడల్ని మొత్తం 4 కూడా దీంట్లో నిందితులుగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు సిఐడి అధికారులు. ఈరోజు ఉదయం మాజీ మంత్రి నారాయణ అల్లుడికి హైదరాబాద్లో ఏపీసీఐడి అధికారులు ఈ నెల 11వ తేదీన ఈ నెల 17వ తేదీన విచారణకు రావాలని చెప్పి ఆయనకు పునీత్ ఎవరైతే మాజీ మంత్రి నారాయణ అల్లుడు ఉన్నాడో ఆయనకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన నారాయణ విద్యా సంస్థలకి ఒక డైరెక్టర్గా హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారు. ఆయనకు కూడా నోటీస్ సర్వ్ చేశారు. అయితే A1 నుంచి A25 వరకు కూడా దీంట్లో తెలుగుదేశం పార్టీ నేతలు, పలువురు అధికారులు, అలాగే మాజీ మంత్రి నారాయణ బంధువులు తదితరులు ఉన్నారు. ఈ అంశం దీంట్లో లింగమనేని రమేష్, లింగమనేని కంపెనీ, అలాగే హెరిటేజ్ కంపెనీ, చంద్రబాబు, లోకేష్, వీళ్ళందరినీ కలుపుతూ దాదాపుగా 24-25 మంది నిందితులుగా చేరుస్తూ వీరైతే అవి పేర్లన్నీ కూడా నమోదు చేశారు. అయితే ఆ జాబితా ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.